ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ HTV క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఇంట్లో ఉండే వేస్ట్ ప్లాస్టిక్ కంటైనర్స్ని యూజ్ చేసి ఒక మంచి బ్యూటిఫుల్ ఐటమ్ ఎలా చేసుకోవాలో నేర్పించబోతున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక 3 లీటర్ లైజాల్ కంటైనర్ అయితే తీసుకున్నాను. సో ముందుగా కంటైనర్ మీద ఉన్న స్టిక్కర్ని ఈ విధంగా గట్టిగా పట్టుకుని ప్రెస్ చేసి రిమూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మార్కర్ యూజ్ చేసి 4 సైడ్స్ లైన్స్ డ్రా చేసుకోవాలి, లైక్ ఒక రెక్టాంగిల్ షేప్లా అనమాట. ఆ తర్వాత కట్టర్ని యూజ్ చేసి నీట్గా ఆ లైన్స్ గుండా కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మొత్తం 4 సైడ్స్ కట్టర్ యూజ్ చేసి కట్ చేసుకున్నాను. ఒకవేళ కట్టర్తో కష్టంగా అనిపిస్తే ఫస్ట్ కొంచెం కట్టర్ని యూజ్ చేసి రిమైనింగ్ అంతా సిజర్తో కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి, రెక్టాంగిల్ పీస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్న ట్రైబల్ ఉమెన్ ఇమేజ్ని దాని మీద పెట్టి అవుటర్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు సిజర్ యూజ్ చేసి నీట్గా ఆ అవుటర్ లైన్ గుండా ఆ పీస్ని నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇదిగోండి, కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు నీట్గా ఆ ఇమేజ్ మీద ఉన్న డీటెయిల్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక క్యాండిల్ని తీసుకుని నీడిల్ని హీట్ చేస్తూ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మధ్య ఉండే గ్యాప్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. సో ఇదిగోండి, నీట్గా హ్యాండ్స్ అండ్ లెగ్స్ మధ్య ఉండే గ్యాప్స్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేసి పెయింట్ చేసుకుందాం. మీరు మీకు నచ్చిన కలర్స్ యూజ్ చేయొచ్చు, బట్ నేను క్లాసీ లుక్ కోసం బ్లాక్ కలర్ని యూజ్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ అయితే వాల్ మీద చాలా నీట్గా ఎలివేట్ అవుతుంది కాబట్టి సో నేను బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో ఇదిగోండి, 2 సైడ్స్ పెయింట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వైట్ కలర్ యూజ్ చేసి ఈ ఇమేజ్కి డీటెయిల్స్ అనేవి ఇచ్చుకుంటున్నాను. సో హెయిర్, నెక్ లైన్ అండ్ అమ్మాయి పట్టుకున్న బుట్ట, డ్రెస్, వీటన్నిటికీ డీటెయిల్స్ ఇచ్చుకోవడం వల్ల సో అందమైన ట్రైబల్ అమ్మాయి అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇదిగోండి, చక్కగా చేతిలో బుట్టతో అందంగా నించున్న ట్రైబల్ ఉమెన్ అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇంకో 3 ట్రైబల్ ఉమెన్ ఇమేజెస్ని కూడా నీట్గా కట్ చేసుకుని పెయింట్ చేసుకున్నాను. వాటికి కూడా చక్కగా వైట్ పెయింట్ యూజ్ చేసి డీటెయిల్స్ ఇచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి ఒక అందమైన ట్రైబల్ అమ్మాయి నెత్తి మీద బుట్ట పెట్టుకుని వయ్యారంగా నించున్న ఇమేజ్. సో నెక్స్ట్ వచ్చేసి చేతిలో కుండలు పట్టుకుని నృత్యం చేస్తున్న అమ్మాయి ఇమేజ్. సో వీటన్నిటికీ బ్యాక్ సైడ్ డబల్ టేప్ అనేది అంటించుకుని నీట్గా వాల్కి స్టిక్ చేసుకుంటున్నాను. సో అంతేనండి, జస్ట్ ఒక 20 రూపీస్ పెయింట్స్కి ఖర్చు పెడితే చాలు. బయట వేలు పెట్టి కొనే వాల్ డెకరేటివ్ ఐటమ్ని ఇంట్లోనే వేస్ట్ లైజాల్ కంటైనర్ని యూజ్ చేసి ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.